నల్ల చీర కట్టుకుంటే నీకు అందము, నలిపి నలిపి తిరుగుతుంటే నాకు అందము. రోడ్డు మీద అయ్యే జాగ్రత్త, రోడ్డు మీద అనుకోని పొడుతున్నా పిచ్చిలు అని చెడక. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నా. అరే అరే క్లియర్ గా అనిపిస్తుంది రా బొక్క. ఎలా ఉంది? ఓకేనా? ఎర్రి పుకులా ఉంది. శృతి, నేను ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు. ఎందుకంటే ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే కత్తిలో ఎవరు నాన్నగారా? నమస్కారం అండి. ఈ కర్రె గుద్దాను దెంగ. పబ్లిక్ లో నా ఫోటో పెట్టే పచ్చి పచ్చి కమెంట్స్ చేసా. గొప్ప ఫిగర్ అని ఇక్కడ నుంచి బాయ్, లవ్ యూ బేబీ అని చెప్పేవా? బటనే లవ్ యూ చెప్పే అంత ఇష్టం ఉంటే బాయ్ చెప్పరు కదా. బాయ్ చెప్పేది వేరే వాడికి హాయ్ చెప్పడానికే. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సోల్లాపు బే. ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు. నేను ఓపెన్ చేస్తున్నా. ఏమిటది? సాయంకాలం వచ్చి పెడతానులే. ఏంటది? మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే ఎవరెవరైతే నా ఫేస్ పైన తలుపేశారో గుర్తుపెట్టుకోండి, నేను మొత్తం బిల్డింగ్ నే కొనడానికి వస్తున్నా. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంత ఏంటవుతుంది కదా కదా, అది అర్థం చేసుకొని చేస్తే అదే ఫస్ట్ నైట్. అర్థమైందా? నాకు అర్థం కాదు. ఇప్పుడు పువ్వుందా? ఎక్కడా అనుకో. అనుకున్నా. పువ్వుందా? తుమ్మిదుందా? పువ్వులోకి తొమ్మిది ఎందుకు దొరుకుతుంది? తెలీదా? తెలీదు. బెల్లం ఉందా? ఉంది. చీముందా? ఉంది. బెల్లం దగ్గర చీమ ఎందుకు చేరుతుంది? అందుకా? తెలుసా తెలీదా? తెలుసంటే ఇలాపు, తెలీదంటే ఇలాపు. అంటే తెలీదు. ఉంది ఉంది. ఎలా వచ్చింది? అవును కదా, ఎలా వచ్చింది? తెలీదా? ఏంటో భయ్య అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. బ్లాక్ స్టేటస్ ఆఫ్ దిస్ ఫేక్ సొసైటీ. शादी के बाद रोज ఒక్కసారి కొట్టాడు అది. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. సరే మీ అమ్మ ఫోన్ చేసి మన లవ్ మ్యాటర్ చెప్పు. నైట్ మాట్లాడినా? ఇప్పుడే మాట్లాడు. ఎందుకంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అందరికి నమస్తే. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. అది గద్వాల్ జిల్లా. నా టాలెంట్ ను గుర్తించి అసురా మ్యూజిక్ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీకు దన్నం గోల్డ్ ఎంగుండికి నిందెంగి. ఏం చేస్తున్నావు? వచ్చబడడానికి వెళ్తున్నా, పట్టుకుంటావా? నా పక్కనున్న వాళ్ళకే నన్ను చూస్తే కాలుతుంటది. నీకు కాలడంలో తప్పు లేదులే. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? నీకన్నా నేను ఒకరోజు తక్కువే బతకాలనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను కాబట్టి. బతకపోతే చచ్చిపోరా, నాకే సంబంధం. నీకు ఇది అర్థమైన రోజు నీ జీవితం బాగుపడుతుంది. ముందు నువ్వు పూర్తిగా అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. బావా, నిజంగా నీకు నేనంటే అంత ఇష్టమా బావా? నువ్వంటేనే పరమ అసహ్యం నాకు.
గగన్ పోలీస్ ఎందుకు కొట్టా? ఈ గుద్ద తెగపోయి గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. నీ సంగతి ఏమో నాకు తెలియదు గాని ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్లబాలు ఎవడి గురించి తెలుసుకో. నాకు నువ్వంటే చాలా ఇష్టం. సీత అమ్మో, నువ్వే టైప్ రా. పందికి పంచె కట్టినంత అందంగా ఉన్నావురా. చూసావా? నువ్వు చూసావా? చెప్పుకో. అదేం బండి అన్నాయ్? కత్తర్లు హెత్తరని కొత్త బండి జపాన్ కంపెనీ. పంది పెంట ఎరుకున్న నాయాల అనుకున్నంత అయింది. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకొని చదిగా అపశాంకిరికిరి. ఆ వాష్రూమ్ లకు ఫోన్ ఎందుకు? అమ్మా, మా జనరేషన్ వాళ్ళకి ఫోన్ అంటే ఇష్టం, కానీ వాష్రూమ్ లకు ఫోన్ ఎందుకు తీసుకోబోతున్నారంటే అంటే ఎస్ బావా ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? కులబుల్ చెట్లున్నా ఒంటరిగా తొందరరా. నేను దెంగే ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలో చూస్తున్నావు. कैमरामैन फोकस करो, हमारा जिगरी यार आवता. స్కోప్ కరో. ఏంట్రా అది? నీకు డ్రైవర్ వేసుకుని అలవాట్లేదా? ఇలా అంటారు, ఇంకొందరు ఇలా అంటారు, కానీ నాకు ఇష్టం ఎవరైతే ఇలా అంటారో. లంజా కొడకా బాయ్. లంచా కొడక. ఏంట్రా లంచా కొడక? లంచా కొడుకు. లంచా కొడుకు. లంచా కొడుకు. మూసుకురా లంచా కొడక. ఏమైందిరా? నేను ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వచ్చానంటే జులహా శారీ కలెక్షన్ మాంగళ్య అన్ని స్టోర్లకి వచ్చేసిందని చెప్పేస్తా. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్ ఫ్రెండ్స్. చెప్పింది వింటావా? నీ పద్ధతి ఏం బాలేదు, రాత్రి బాలేదు, ఇప్పుడు కూడా బాలేదు. నువ్వెవతవే వల్లకాటు నుంచి సగం కాలిపోయి వచ్చినట్టున్నావు. ఏంట్రా బొండాలు చేస్తున్నావా? ఓయ్ కౌశిక్, బయట చాలా వర్షం పడుతుంది. ఏం చేయమంటావు? మడ్డగుడు. సారీ విజయ్. సారీ. రసం పిండియాలంది. కంట్రోల్. కంచం ఏంటి ఎంత ఉంది? ప్యారీ సమాజ్ గయి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? అమ్మ తోడు సూరిగా అయితే వెళ్ళి అదే మడ్డగుడు. మేడం, మీ ఏజ్ ఎంత? అల్లుడు వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు.
గంట సేపు దెంగాలంటే గాడిద మీద కూర్చోవాలి బ్రో. నీత ఉంది టాలెంట్ బయటికి ది ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. వెళ్ళు దిగి ఇక్కడి నుంచి. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు. అంకుల్ ఐ లవ్ యూ. కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఎలా ఉంది? ఎర్రిపోకులా ఉంది. ఓకేనా? ఎట్లా చూసినాను ఎర్రిప్పుకు మడ్డ నువ్వు ముఖమా? ఎర్రిప్పుకు మడ్డాల ముఖం. లైఫ్ చాలా కంఫర్టబుల్ అయిపోయింది నాకు. సో 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత ఈ కర్రె గుద్దాం. సో లవ్ ప్రపోజల్స్ అయితే మేబీ సెప్టెంబర్ 15th చూడొచ్చేమో, ఉంటుందేమో. చాక భజన చాక లంజా చాక చాక మొండ. ఏమరో ముఖం గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. ఎలా ఉందిరా? ఈ మూమెంట్ దొరికితే కాలు మొక్కినా తక్కువనే. నిజం చెప్పు. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. ఈ అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. అంత మీరు మంచివారైనా సరే మీరు ఒక రౌడీ. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. అనుకున్నంత అయింది. నాకు ఇగ్నోర్ చేయడం రాక కాదు, నేను నీకెందుకు మెసేజ్ చేస్తానంటే ఎప్పటికైనా నా వాల్యూ నీకు అర్థమవుతుంది. ఇవన్నీ మంచి పూకోలు, మంచి మొడ్డ, మంచి పూకోలు మాట్లాడే మాటలు నీకు సెట్ కూడా మొడ్డ కూడా సెట్ కాదు. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. బర్రె కళ్ళు మీద పులి గోరవుతా, నేను టికాడ చాపకూర ఎందుకు సంగనాగన